ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ మార్గ మధ్యంలో ఉంటుంది. ఇంగ్లీషు, తెలుగు, తమిళ్ రాశారు. ఇది తిరుమల నుంచి 3 కిలోమీటర్ల 80 మీటర్లు ఉంటది. ఇదిగో లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి. ఇది నడిచి వెళ్లే మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తారు. ఇక్కడ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని గెస్ట్ హౌసెస్ కట్టారు. ఇది మేబీ పర్మిషన్ ఉండే వాళ్ళకి ఇస్తారు అనుకుంటాను, నాకైతే క్లారిటీగా తెలియదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి. ఇది ఫుట్పాత్ సెక్యూరిటీ అని ఇక్కడ బోర్డు పెట్టారు. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారంటే ఇక్కడ. లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరకు వచ్చేసాము. ఈ లక్ష్మీనరసింహస్వామిని నడిచి వెళ్లే దారిలో నడిచి వెళ్లే వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలరు. మామూలుగా బస్సుల్లో వెళ్లే వాళ్ళకి దర్శనం దొరకదు. మేము ఎప్పుడు లక్ష్మీనరసింహస్వామి గుడి కోసమే ఇక్కడ చాలా వరకు నడిచి వస్తాము. కారణం ఏంటంటే మా ఇలవేల్పుడి లక్ష్మీనరసింహస్వామి, మేము మొదటి మొక్క ఆయనకే మొక్కాలి. అందువల్ల మేము లక్ష్మీనరసింహస్వామి గుడిని మొదట దర్శనం చేసుకొని తర్వాత తిరుమల దర్శనానికి వెళ్తాము. అక్కడ కూడా మొదటి భూవరాహస్వామిని దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడ కూడా ఇదిగోండి దీపాలు అన్నీ అమ్ముతుంటారు. లక్ష్మీనరసింహస్వామి గుడి. మా పిల్లలు మా ఆయన లోపలికి వెళ్తున్నారు. ఇదిగోండి లక్ష్మీనరసింహస్వామి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం తిరుమల నుంచి సుమారు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా ఫెసిలిటీ, ఇంతకు ముందు ఈ కాంపౌండ్ వాల్ ఇదంతా ఉండేది కాదు. ఇప్పుడు శుభ్రంగా కాంపౌండ్ వాల్ అన్ని కట్టేశారు. దేవుడు దారిలో కూడా చాలా బాగా స్పష్టంగా కనిపిస్తాడు లక్ష్మీనరసింహస్వామి. కనిపిస్తున్నాడు లేదో నాకు తెలియదు. ఇలా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా ఇంతకు ముందు ఇలా కట్టలేదు. ఈ మధ్య ఇదో ప్రాంగణం అంతా కట్టేశారు. ఇదిగోండి పంతులు ఉండడానికి గదులు అన్ని కూడా కట్టేశారు. ఇప్పుడు చాలా బాగుంటుంది గుడి. ఈ ప్రాకారం అంతా కొత్తగా హంగులు తీర్చిదిద్దారు. నడిచి వెళ్లే మార్గంలో ఖచ్చితంగా అందరూ దర్శించుకోవాల్సిన గుడి, దర్శనం చేసుకోవాల్సిన గుడి. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మా పెద్దోడు, మా చిన్నోడు, మా ఆయన వెళ్ళారు దర్శనానికి. నేను వీడియో తీస్తున్నాను, వీడియోలో ఉన్నాను.